వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్పై కేసులతో ఆముదాల వలస రాజకీయం పీక్స్కు చేరింది. వైసీపీ బడా నేతలపై క్రిమినల్ కేసుల నమోదుతో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో విమర్శలకు కౌంటర్ ఇచ్చే పనిలో పడింది వైసీపీ. అవాస్తవాల పునాదులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని భయపడేది లేదంటున్నారు వైసీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస రాజకీయం మరింతగా హీటెక్కింది. వైసీపీ బడా నేతలు తమ్మినేని సీతారాం, వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్లు ఇద్దరూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారం 10 రోజుల వ్యవధిలో ఇద్దరు నేతలపై కేసులు నమోదు కావడం జిల్లా వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు వైసీపీ నాయకులు పరారీ బ్యాచ్ అంటూ టీడీపీ ట్రోల్స్ చేస్తోంది. తమ్మినేనిపై భూ వివాదంలో క్రిమినల్ కేసులు నమోదు కాగా చింతాడతో పాటు మరో 20 మందిపై జగన్ సిక్కోలు టూర్లో ఎస్ఐపై అసభ్యంగా ప్రవర్తించారంటూ కేసులు నమోదు చేశారు. మరోవైపు ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మరో 4 అడుగులు ముందుకు వేసి వైసీపీ బ్యాచ్ గంజాయిని సేవించి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. వీటన్నింటిపై వైసీపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు. తమ్మినేని భూ వివాదం సివిల్ అంశమని దీనిపై క్రిమినల్ కేసులు పెట్టారన్నారు వైసీపీ నేతలు. 1.5 ఏళ్ల క్రితం సివిల్ కేసును కోర్టులో తమ్మినేని ఫ్యామిలీ వేసిందని చెప్పుకొచ్చారు. తాము బాధితులమే అంటూ తమ్మినేని చెబుతున్నారు. అయినప్పటికీ తమ్మినేని ఇమేజ్తో పాటు పార్టీకి కొంత డ్యామేజ్ జరిగిపోయింది. తాజాగా వీడియో విడుదల చేసిన చింతాడ రవికుమార్ తానెక్కడికి పారిపోలేదని, ధైర్యంగా కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను ఎదుర్కొంటాలని చెబుతున్నారు. విద్యార్థులు, యువకులతో పాటు సంబంధం లేని వారిపై కూడా తప్పుడు కేసులు పెట్టారని, వారిని రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తన ఒక్కడిపై ఇంకా 10 కేసులు పెట్టినా భయపడే తత్వం కాదన్నారు. మహిళా ఎస్ఐ అంశంలో తనను పావుగా వాడుకున్నారని, ఆమె ఆత్మగౌరవానికి తామెక్కడా భంగం కలిగించలేదన్నారు. అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా భూజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. కూటమి ప్రభుత్వం వరుసగా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నా ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం డీలా పడడం కనిపించడం లేదు. తమ నేత చింతాడతో పాటు తామంతా అక్కడే ఉన్నామని, ఎలాంటి తప్పు జరగకుండా క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.